ಚೇಳೂರು ತಾಲೂಕಿನ ಬೈರಪ್ಪನಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಜಮೀನುಗಳಲ್ಲಿ ಮೋಟಾರ್ ಪಂಪ್ ಸೆಟ್ಗೆ ಅಳವಡಿಸಿರುವ ಕೇಬಲ್ ಕಳ್ಳತನ ಪ್ರಕರಣಗಳು ದಿನೇ ದಿನೇ ಹೆಚ್ಚಾಗುತ್ತಿದೆ. ಗುರುವಾರ ರಾತ್ರಿ ಗ್ರಾಮದ ಜಯರಾಮರೆಡ್ಡಿ ರೈತ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶಿವಾರೆಡ್ಡಿ, ರಮೇಶ್ ರೆಡ್ಡಿ, ವೆಂಕಟರೆಡ್ಡಿ ಚೌಡಮ್ಮರವರ ಜಮೀನುಗಳಲ್ಲಿ ಕೇಬಲ್ಗಳ ಸರಣಿ ಕಳ್ಳತನವಾಗಿದೆ. ಒಂದು ವಾರದಿಂದ ಮೋಡ ಮುಸುಕಿದ ವಾತಾವರಣ ಇದ್ದುದರಿಂದ ರೈತರು ಜಮೀನುಗಳಲ್ಲಿ ಬಿತ್ತನೆ ಮಾಡಿದ ಬೆಳೆ ಉಳಿಸಿಕೊಳ್ಳಲು ಹೈರಾಣಾಗುತ್ತಿದ್ದರೆ, ಇತ್ತ ಕಳ್ಳರು ತಮ್ಮ ಕೈ ಚುಳುಕ ತೋರಿ ಕೇಬಲ್ ಕಳ್ಳತನದಲ್ಲಿ ಮಗ್ನರಾಗಿದ್ದಾರೆ. ಇದು ರೈತರಿಗೆ ಮತ್ತೊಂದು ಆತಂಕ ಸೃಷ್ಟಿಯಾಗಿದೆ. ಇನ್ನೂ ನೊಂದ ರೈತರು ಕಳ್ಳತನಗಳಿಗೆ ಕಡಿವಾಣ ಹಾಕುವಂತೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿಕೊಂಡು ತಮ್ಮ ಅಳಲನ್ನು ತೋಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. మళ్ళీ ఎంతో బాధపడి 4,000-5,000 ఖర్చు అయ్యా తెచ్చి వేస్తే మళ్ళీ రాత్రి మళ్ళీ కేబుల్ ఎత్తుకున్నారు. అది ఎవరు ఉండేది మాకేమీ నికా చిక్కుతూ ఉండలేదు. ఇప్పుడు పంటలంతా ఎండిపోతూ ఉన్నాయి. అంతా ఇన్ను పట్టుకెత్తా ఉన్నాయి పంటలు. ఇప్పుడు నీళ్ళు లేవు. మళ్ళీ 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా. మాకు రైతుకి ఈ తర తొందర అయిపోయింది. ఇప్పుడు ఎత్తిపోయేటివి ఈ బావి కింద మేము నలుగురు ఎత్తిపోయినారు. ఈ బావి కింద జయరామ్ రెడ్డిది, రమేష్ బాబుది, వెంకటరెడ్డిది, ఆర్ శివారెడ్డి, మేము నలుగురు ఉంటే నలుగురివి వెరకపోయినారు. నలుగురికి మాకు చాలా తొందర అయింది. పంటలతో నష్టమైపోయింది. మాకు సుమారుగా అంటే ఇప్పుడు నీళ్ళు పెట్టి 5,000-6,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. 5 గంటల గేట్ వాళ్ళు తిప్పుదామంటే పోతే కేబుల్ పెట్టుకొని పోయింటారు. అవిటి వరకు చూస్తూ ఉండాము. ఈ పంటలు ఏమైపోయేది అంతా కాయ ఉంగే టైంలో మేము ఖర్చులు పెట్టుకొని ఇట్లా అధ్వానం చేసి పెడతా ఉంటే మేమేం రైతులు అయిపోయేది. నీళ్ళు కట్టుకుంటా ఉండే కరెంటు మళ్ళీ 5 గంటల గేట్ వాళ్ళు తిప్పుతా ఉంటే పోతే అప్పుడు కేబుల్ పెరుక్కొని పోయింటారు. 3-4 తాళ్ళు పెరుక్కొని వెళ్ళిపోయినారు. ఈ రైతులు ఏమైపోయేది? ఈ పంటలు బండవాళ్ళు వేసి మా ఇట్లా ఉంటామా, ఆడవాళ్ళు మగవాళ్ళు పండ్లు పోతారా? ఇట్లా పండ్లు పొగలు ఇచ్చేస్తే ఎట్లా మేము పంటలు పెట్టేది? సాయంకాలం అంతా 5 గంటల నేను గేట్ వాళ్ళు తిప్పింది. జేకే ఆనంద్, ఎంఎంటీవీ న్యూస్, చేళూరు.